అనుకున్న దాంట్లో నేను మొదటని మరి కొండా సురేఖ మేము ఆ రోజు ఆయన పేరే సృష్టించడం జరిగింది. మరి అలాగే మరి కొండా సురేఖ గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో పోల్చింది. ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారి తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంత్ అన్న అని ఆయనకు నాకు మధ్యలో ఏమి వైరుధ్యాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే దానికి నేను బాధ్యత కాదు. ఈరోజు మీటింగ్ ఉంది, పట్నాయక్ గారు వచ్చారు. మరి ఆ మీటింగు మేము వరంగల్లో ఎంకే నాయుడు కన్వెన్షన్లో 10 గంటలకు పెట్టడం జరిగింది. మరి దాన్ని కోసమే నిన్న నేను నా ఫామ్ హౌస్ నుంచి ఇంటికి నేరుగా రావడం జరిగింది. ఎందుకంటే నేను వ్యవసాయం చేసే దాంట్లో కొంచెం అది ఉంటుంది, నాకు బాగా అలవాటు. అంతే తప్ప అక్కడ జరిగేది ఇంకా పరిణామాలు నేను తెలుసుకోలేదు. మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచి ముఖం కడుక్కొని వచ్చిన. మంత్రి గారు హైదరాబాద్లో ఉన్నలోనే మీకు పైకి మీద దాకా చూసినండి, నాకేం అభ్యంతరం లేదు. మంత్రి గారు కూడా మీటింగ్కి వస్తారు, వరంగల్ మీటింగ్కి వస్తారు. ఎందుకంటే పార్టీ ఇది కాబట్టి కంపల్సరీ మంత్రి గారు కూడా ఉండవలసిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆమెది నాది కాదు. వరంగల్లో మళ్ళీ ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు, కంపల్సరీ నాకు ఎమ్మెల్సీ ఇస్తాడు. ఎక్కడ లేని విధంగా మరి నాకు ఆ రోజు రాజశేఖర్ అన్న 140 తక్కువ ఉన్నప్పుడు మరి ఎమ్మెల్సీ చేయడం జరిగింది. మరి దానికి 270 ఓట్లు ఎక్కువ ఇప్పించింది నేను. చాలామంది అన్నారు మరి ఒక డాక్టర్కు ఒక రౌడీకి మధ్యలో పోటీ అన్నా కూడా నన్నే ఆదరించారు. దాని తర్వాత నాకు ఏ ఎపిసోడ్ నాకు తెలియదు. ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకండి, నేను నిజాటికి సెక్రటరేట్ గేటు కాడికి పోలే ఎన్నడు కూడా. మీరు కావాలంటే అన్న నుంచి లైవ్ తీయండి, నేను ఎన్నడూ పోను. నేను కొండా సురేఖ గారి ఛాంబర్కు రాత్రిపూట పోయి నేను వాస్తవం చూసి వచ్చిన. వీడ కూర్చోండమ్మా, ఈ నుంచి మాట్లాడండి అని వాస్తు చూసి వచ్చిన తర్వాత ఇయాటి కొండా సురేఖ ఛాంబరులకు ఇప్పటికీ పోలే. నేను నమ్ముతారు కదా, నేను పోలే. నేను ఎవరి ఛాంబర్లకు పోను. ఏమన్నా అవసరం ఉంటే రేవంత్ అన్న ఇంటికి పోతా, లేకపోతే ఉత్తగున్న ఇంటికి పోతా, బట్టన్న ఇంటికి పోతా, వాళ్ళ ఇళ్ళల్లో పోయి మాట్లాడొస్తా. అంతే తప్ప నేను చక్కగా నేను ఇంత సెక్రటరీ ఎట్లుంటుంది అనేది కూడా నాకు లోపల ఎట్లుంటుంది అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం నేను ఆయన పడిపోయేది. ఎందుకంటే ఆయన కార్లో కూర్చోబెట్టుకునేది కాబట్టి నేను పోయేది అంతే. సుస్మితా పటేల్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అంటే మీరు రేవంత్ రెడ్డి పట్ల మిగతా వాటి పట్ల పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వల్లనే వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళ వల్లనే జరిగింది, మా కుటుంబానికి ఒక క్యాబినెట్ మినిస్టర్కి ఇట్లా జరగవచ్చా అని బాధపడ్డది. మీరు ఒకటే మాట చెప్తున్నా, మీరు ఆలోచించాలి. నా బిడ్డ ఈరోజు లండన్లో ఉండే, ఎందుకంటే అన్నే చదివిస్తున్నా నా మనవరాలను. నా రోజులు మా చిన్న పట్టేలు కూడా లండన్ అయిపోతున్నాడు. మా అల్లుడికి ఆడనే వ్యాపారం పెట్టించిన, లండన్లో సెక్యూరిటీ ఉంటుందో ఉండదు అని. మరి మీరు ఒకటే ఈ క్వశ్చన్ ఏదో పాపం కవిత గారిని అడగాలి. అమ్మ నిన్న అమెరికా నుంచి పట్టుకొచ్చింది మీ నాయన, ఆయన ఫోటో పెట్టలేదు, మరి ₹1 అది చేసిండు, మీకు మంత్రి పదవి ఇచ్చిండు, మీకు మరి ఎంపీ ఇచ్చిండు, ఎమ్మెల్యే ఇచ్చిండు అని వారిని అడగాలి. నా బిడ్డకి ఏం పదవి లేదు, అది ఏ పార్టీ మనిషి కాదు, దానికి స్వేచ్ఛ ఉంది, ఏం మాట్లాడిందో కూడా తెలియదు. ఇప్పుడే నేను ఎవరినో అడిగినా నాకు ఈ సెల్ ఫోన్ కూడా నాకు చూడరాదు. మీరు నమ్ముతారా?
కాకపోతే రమ్ముతారు. ఎందుకంటే నేను మొన్నటి వరకు నేను 2000 ఫోన్ పెట్టుకునేది. ఈ మధ్యలో అదేదో యాపిల్ ఫోన్ అయితే తీసుకున్నాను. నా బిడ్డ ఈ న్యూస్ చూడాలంటే ఎట్లా చూడాలి అంటే నాకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి చెప్పారు, కుండా సుస్మిత.com ఏదో కొట్టి చూస్తే తెలుస్తుంది అని చెప్పిండు. అంతేలా మీరు వచ్చిండు, మిమ్మల్ని బయట ఊకోబెట్టుడు భావ్యం కాదు అని నేను మొదలే బ్రష్ చేసుకొని బయట నిలబడి ఉన్నారు 2-3 అన్నారు. ఎందుకంటే నాకు వరంగల్ పత్రికా విలేకరుల మీద ప్రేమ ఎక్కువ. ఎందుకంటే నన్ను పైకి తీసుకొచ్చింది వాళ్ళే, నా మీద దుష్ప్రచారం చేసింది వాళ్ళే, మళ్ళీ ఆయనకు ఉండేది కూడా వాళ్ళే. ఇప్పుడు మీరు ఒకటి, నేను క్యాబినెట్ మెంబర్ని కాదు కదా. మీరు నేను ఈడున్నా, ఇప్పుడే లేచిన, నేను ఇంతకు ముందే లేచిన. అది మనోళ్ళు వచ్చి TV9 ఎవరు వచ్చింది ముందు పెద్ద ఇష్యూ, మళ్ళీ పెద్ద ఇష్యూ అయినా మళ్ళీ వీళ్ళను నేను గేటు బయట నిలబెట్టేది ఉంటే చూసేటోళ్ళకి గలీజ్ ఉంటుంది. కానీ గలీజ్ ఉంటుంది అనే ఐడియాతోనే వచ్చినాక మొదలు చేద అయిన తర్వాతనే మాట్లాడదాం అనుకున్నా. నేను 2వ చేద ఆగిన, మీతో మాట్లాడుతున్నా. ఇప్పుడు రిలేషన్ విషయానికి వచ్చినప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న బడుగు బలైన వర్గాలందరూ నా రిలేషనే. ఈరోజు కూడా చెప్తున్నా, నాకు రిలేషన్ సొంతంగా నేను రిలేషన్ పిల్లలకు కూడా పోను. ఇది ముందు టైం మీద ఆడికి వస్తాడు అని అంటే సెక్యూరిటీ ముఖ్యం కాబట్టి మేము పోము. మీరు అన్నిటికన్నా ఎప్పుడైనా గమనించిందో లేదు, కొండా సురేఖ గారు నేను ఒక కార్లో తిరిగాము. మీరు గమనించింది లేదు, ఒక కారులో ఇంతవరకు తిరగలే. ఎందుకంటే మాకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, అన్న ఏమని ఒకదాంట్లో తిరగద్దు, మీరు ఒకరు పోయినా ఒకరు ఉండాలి, కాబట్టి మీరు తిరగద్దు అని అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను తిరిగా. మీరు చూసి నా పనిలో కూడా రాను, ఆ మీటింగ్ పెట్టిన కాడికి రాను. ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ నేను అటెండ్ కాను ఎప్పుడు కూడా. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఆ మీటింగ్ నేను అస్సలే అటెండ్ కాను. మళ్ళీ తెల్లారి మీటింగ్ పెట్టినప్పుడు నేను పోతాను. ఎందుకంటే ఆమెకుండే ఇంపార్టెన్స్ ఆమెకు ఉంటుంది.